జై వాసవి. నేను మీ అజంతా కేకే త్రినాథ్ కుమార్, చైర్మన్ తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. తిరూరులో ఉండే మన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క కుంభాభిషేకం సెప్టెంబర్ 4వ తేదీ 2025లో జరిగింది. ఇప్పుడు వచ్చి మండల పూజ జరుగుతుంది. ప్రతిరోజు ఉభయదారులు ఉండి కల్చరల్ ప్రోగ్రాం అన్నీ జరుగుతుంది. మన గుడిలో ప్రత్యేకంగా కన్యకా పరమేశ్వరిలో గుడిలో వరల్డ్లోనే ఫస్ట్ టైము అశ్వం అంటే గుర్రంతో మరియు గోతోటి విశ్వరూప దర్శనం చేస్తున్నాము. చాలా ప్రత్యేకం. అదే మరి ఈ గుడిలో నవభాషానంతో చేసిన ఆనందకృష్ణుడు పెట్టాము. ఈ యొక్క స్పెషల్ అభిషేకం చేసిన నీరు కానీ, పాలు కానీ, పంచామృతం కానీ, విభూది కానీ మనం తీసుకుంటే మన యొక్క దుష్ట శక్తులు ఒంట్లో ఏమైనా ఇది ఉంటే కూడా క్యూర్ అవుతున్న నమ్మకం. ఆ యొక్క ఇది మన గుడిలో ఉంది. సత్యనారాయణ విగ్రహం ఉంది. పూజలు వ్రతాలు చేసుకునేదానికి చాలా బాగా అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇంకా ఈ గుడిలో ఉండే విద్యా వినాయకుడు, స్టూడెంట్స్కి మంచి విద్య రావాలంటే ఈ విద్యా వినాయకుడు ప్రార్థిస్తే బాగా చదువు వస్తే నమ్మకం. అయ్యప్ప స్వామి, పెరుమాళు, దుర్గాదేవి, భైరవుడు, నాగరు, వల్లీదేవైన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఇంకా ఈ గుడిలో ఉండే శివలింగానికి స్పెషల్ ఏమంటే ఈ లింగం పైన బ్రహ్మసూత్రం ఉంటుంది. బ్రహ్మసూత్రం అనేది వచ్చి అన్ని లింగాల్లో ఉండవు, ప్రత్యేకంగా ఉండే ఈ లింగాల్లోనే బ్రహ్మసూత్రం వస్తుంది. ఆ యొక్క బ్రహ్మసూత్రం కలిగిన గుడి వచ్చి మన గుడిలో ఈ శివలింగం ఉన్నది. చాలా స్పెషల్. ఒక శివాలయాన్ని పోయి మనం ప్రార్థిస్తే 1% పుణ్యం వస్తుందంటే బ్రహ్మసూత్రం ఉండే శివలింగాన్ని ప్రార్థిస్తే 1000 రెట్లు పుణ్యం వస్తుందని నమ్మకం. ఈ యొక్క శివలింగాన్ని దర్శించాలంటే అందరికీ వల్ల కాదు. ఎవరికి ప్రాప్తం ఉందో వాళ్ళే ఈ శివలింగాన్ని దర్శించగలరు. కాబట్టి మీరు మీ కుటుంబ సమేతముగా వచ్చి ఈ గుడిలో అన్ని దేవుళ్ళని ప్రార్థించాలని కోరుతున్నాను. ఈ మండలాభిషేకం పూర్తయ్యే లోపల అంటే 48 రోజుల లోపల మనము చండీ హోమం చేయాలనుకున్నాము. కాబట్టి ఈ చండీ హోమం ఈ నెల అంటే అక్టోబర్ 19వ తేదీ తెల్లారిత 8 నుంచి స్టార్ట్ అవుద్ది. మీరు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి తెల్లవారితో వచ్చి 6 నుంచి స్టార్ట్ అవుద్ది. 6 to 10:30 లోపల వచ్చి చండీ హోమం చేస్తాము. మీరందరూ రండి. ఎవరైనా ఈ చండీ హోమం దీంట్లో కూర్చోవాలంటే 11,116 డొనేషన్ ఇస్తే ఈ యొక్క హోమం మీ దంపతులుగా కూర్చొని హోమం చేయొచ్చు. అదే మరి మీరు అన్నదానానికి ఇవ్వచ్చు. ఆ రోజు ఫుల్గా అన్నప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కాబట్టి మీరు అన్నప్రసాదం డొనేషన్ ఇవ్వండి. ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. రావాల్సిన వాళ్ళు ఎట్లంటే వచ్చిన వాళ్ళకి అందరికీ చాలామంది తెలుసు, అయినా కూడా కొత్త వాళ్ళు ఎవరైనా రావాలంటే చెప్తున్నాను. మన సెంట్రల్ స్టేషన్ నుండి తిరువళ్ళూరు, అరక్కోణం, తిరుత్తని పోయే ట్రైన్లో ఎక్కితే తిరువళ్ళూరు ముందల వేపంపట్టు తర్వాత శవాపేట రోడ్ స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్. దాని దిగంగానే ఆటో వాళ్ళని అడిగితే ఆటో వాళ్ళు పిలుచుకొస్తారు. కాబట్టి ఈ యొక్క శుభదినమైన మండలాభిషేకంలో చండీ హోమం చేసి చాలా స్పెషల్. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి తప్పకుండా ఈ యొక్క మంచి సదుపాయాన్ని ప్రయోగం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి. ఈ యొక్క మెసేజ్ని మీ ఫ్రెండ్స్, రిలేషన్స్ అందరికీ ఫార్వర్డ్ చేసి తప్పకుండా వచ్చేటట్టు చూడండి. జై వాసవి. అందరికీ దీపావళి అడ్వాన్స్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.